హాయ్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాము అంటే డేటాని మనం ఎలా పాస్ చేయాలి, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉన్నటువంటి డేటాని మనం ఎలా డిస్ప్లేలో పాస్ చేయాలి, ఎలా మనం రెండర్ చేయాలో చూద్దాం. సో ఇక్కడున్న మనకు అప్లికేషన్ మీరు ఆల్రెడీ ఇక్కడ స్టార్టింగ్లో టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉన్న డేటాని డైరెక్ట్గా పాస్ చేశారు బ్రౌజర్లోకి. ఓకే, సో మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యువెల్ అని ఉంది కదా, బాడీ డివ్ యువెల్. ఓకే, సో ఇందులో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ బాడీ డాట్ యుఎల్ ట్యాగ్స్ అనేవి ఇలానే ఉన్నాయి. సో ఈ డేటాని మనం ఎలా రాయాలి, హోమ్, అబౌట్, కాంటాక్ట్, ఇది మొత్తం కూడా డేటాని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఏ విధంగా రీప్లేస్ చేయాలి, ఏ విధంగా డేటా అనేది రిప్రజెంటేషన్ అనేది చెయ్యాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో హోమ్, అబౌట్, కాంటాక్ట్, లాగిన్ అని ఉంది. ఓకే, హోమ్, అబౌట్, కాంటాక్ట్, లాగిన్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వ్యూస్లోకి రండి. టెంప్లెట్స్లో వ్యూస్లోకి రండి. ఈ వ్యూస్లో ఇక్కడ ఇక్కడంతా కూడా ఒక ఫంక్షన్ అన్నమాట ఇది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ రాస్తాం, డేటా అనే ఒక వేరియబుల్ రాస్తాం. లెట్ డేటా, ఓకే, డేటా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏం రాయాలనుకుంటున్నారు అంటే టైటిల్ రాయాలనుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ టైటిల్ ఏంటి అంటే ఇప్పుడు శివ వెలుదుర్తి. ఓకే, నెక్స్ట్ వన్ టైటిల్ తర్వాత కంపెనీ. సో కంపెనీ నేమ్ ఏం రాద్దాము, ఎడ్యూటెక్. ఓకే, ఎడ్యూటెక్ రాసాం. సో నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్, ఎస్టాబ్లిష్డ్ డేట్ ఏంటి, సో ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 2024. సో సేవ్ చేద్దాం. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ డేటాని ఎలా పాస్ చేయాలి అనేది చూద్దాం. ఈ డేటా అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ మనం ఈ డేటా అనేది కీ ఫార్మాట్లో ఇచ్చాం. సో ఇక్కడ మీరు ఏమంటారు దీన్ని, డిక్షనరీ ఫార్మాట్, రైట్? డిక్షనరీలో మనం ఏదైనా రాస్తాం, కీ అండ్ వాల్యూ పేరు రాస్తాం కదా. ఈ విధంగా పైథాన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే కమా డేటా అని రాస్తాం. డేటా అనేది ఇక్కడ పాస్ చేయాలి ఈ ఫంక్షన్లోనే. ఫంక్షన్లో పాస్ చేసిన తర్వాత టైటిల్, కంపెనీ, ఎస్టాబ్లిష్డ్. టైటిల్ అనేది ఎక్కడ రాస్తాము అంటే ఇక్కడ టెంప్లెట్స్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లోకి రండి. టైటిల్ ఎలా రాయాలి, సో హోమ్ ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం అంటే టైటిల్ రాస్తున్నాం, టిఐ టైటిల్. టైటిల్ తర్వాత కంపెనీ. కంపెనీ నేను చూడండి ఒకసారి, వ్యూస్లోకి వెళ్ళి కంపెనీ, తర్వాత ఎస్టాబ్లిష్డ్. ఇవన్నీ ఎందుకు రాసాము అంటే ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో వ్యూస్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే వ్యూస్ అనేది ఇక్కడ మనం యుఆర్ఎల్లో రాసినప్పుడు ఫంక్షన్ నేము వ్యూస్ అనేది రాస్తాం. సో ఈ ఫంక్షన్లో మనం ఇక్కడ వ్యూస్లో, సో ఈ వ్యూస్లో వచ్చి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రాసాం. తర్వాత ఈ డేటా అనేది, డేటా ఏదైతే ఇస్తున్నామో ఈ డేటా రెండర్ అవుతుంది అనమాట. ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. సో వచ్చిందా, టైటిల్ తర్వాత ఇదైతే కంపెనీ నేమ్ తర్వాత ఎస్టాబ్లిష్ డేట్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, యుఆర్ఎల్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము, తర్వాత డేటాని ఎలా మనం డిస్ప్లే చేయాలి అంటే, సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ ఇలా డైరెక్ట్ హెచ్టిఎంఎల్లో డైరెక్ట్ పాస్ చేయొచ్చు. సో దీన్ని మనం యూజ్ చేసుకొని ఈ ఓఆర్ఎం అనేది ఉంటుంది కదా, ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్ దట్ ఓఆర్ఎం, వాట్ ఈజ్ ఓఆర్ఎం, ఒకసారి మీరు ఓఆర్ఎం అంటే ఏంటో చూస్తే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అని ఉంటుంది. సో ఇందులో మనం ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం సింపుల్గా
డేటాబేస్ని ఇంట్రడక్షన్ జరపడానికి ఈ విధంగా రాస్తాం. సో ఈ విధంగా ఈ డేటా అనేది ఏదైతే పాస్ చేసామో ఇక్కడ ఒకవేళ మనం డేటాబేస్ నుంచి తీసుకుంటున్నామంటే ఈ విధంగా మనం పాస్ చేస్తాం డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ని. సో అదే అనమాట. సో ఎలా మనం బ్యాక్ ఎండ్ ఇది సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, జాంగో అని చెప్పి. సో జాంగో ఫ్రేమ్వర్క్లో మెయిన్గా మనం ఈ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేటప్పుడు ఇలాంటి విధానాన్ని వాడతాం డేటాని పాస్ చేయడానికి. ఓకే, సో hope you understand this session. So if you have any doubt, please comment on the comment box. Thank you everyone, all the best.